గణేష్ 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 మొత్తం ఇండియాలో ఉన్న జనాన్ని మొత్తం ఎక్కించాడు. ఇది బస్సులు కుట్టాడా హౌరమైన అనుకుంటాడా? అబ్బబ్బబ్బబ్బబ్బా 10 గంటలకే 10 టిప్పులు 10 టిప్పులు వేసా. ఇదిగా మీ సేపరగిరి బస్ సర్వీస్ చూడు ఎలా కలకలాడిపోతుందా? ఏమనుకున్నా మన ఫిగర్ వాల్యూ ఈ ఫేస్ వాల్యూ నీ ఫిగర్ కాదు నీ ఫేస్ కాదు మరి అన్ని స్పేసే. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. అన్ని బస్సులను జనాన్ని దీనిలో ఎక్కిచ్చేస్తున్నాడు అగ్రసుడు. ఎక్కమ్మా ఎక్కమ్మా చెబితే వినోదమ్మా. వద్దమ్మా ఆగమ్మా, ఖాళీ లేదమ్మా. ఖాళీ లేదురా. జరగండి పక్కకి 4 ఎక్కుతారు అన్న. ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే ఒక అరటాకులు కట్టుందన్న వచ్చేస్తాను ఇప్పుడే. పిడతలో నిప్పు దాని కింద పప్పు ఉప్పు కాని ఉప్పు కారం అయితే చెప్పు. పిడతలో నిప్పు దాని కింద పప్పు ఉప్పు కాని ఉప్పు కారం అయితే చెప్పు. పిడతలో నిప్పు దాని కింద పప్పు ఉప్పు కాని ఉప్పు కారం అయితే చెప్పు. అనే తమాసా మనసు లేపే మసాలా చిప్పలో పోసి కర్రెట్టి కొట్టి నోట్లో వేసుకుంటే అదురుతు నీ కప్పు. పిడతలో నిప్పు దాని కింద పప్పు. ఎవరు అక్కడ బస్ స్టార్ట్ చేసింది? అంగే కాదు ఇంగే కుర్మా జరుగుతున్నామే. కుర్మా జరగడం కాదు, మొత్తం బస్ స్టాండ్ జరుగుతున్నట్లుంది. అయినా ఎర్రబుట్టు తీసేయచ్చు కదా. సెంటిమెంట్ 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 కాదు, రెడ్ లైట్ అనుకుని ఎదరొచ్చే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఏటే మీద పడి తెగ రాసేసుకుంటున్నావు? అవును, ఈయన పెద్ద మైసూర్ శాండిల్ సోపు నవలు తెల్లగా అయిపోతని రాసుకుంటున్నాం. ఇదిగో ఆ సప్తగిరి బస్ ఎక్కే వాళ్ళకి కారం ఎక్కువ వేస్తున్నాను, మీ శబరిగిరి బస్ ఎక్కే వాళ్ళకి నెయ్యి ఎక్కువ వేస్తున్నాను. అందుకే మీ బస్సుకి కిరాకీ ఎక్కువ. ఊరుకోయే, మన అరుపే మన గెలుపు. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. అదిగో పడవ, మళ్ళీ రాని తడవ నాతో పెట్టుకో గొడవ. రండి బాబు రండి, ఈ మరుగుదొడ్డ అదిగి ముగ్గెట్టినట్టుంటది. వచ్చి నేను కంప్యూటర్ కూడా చేస్తున్నాను. ఒక పని మీరు చేసుకుంటే అన్ని పనులు అదే చేస్తుంది. టికెట్ ₹1, ప్రతి నెలాఖరికి డ్రా తీస్తాను. తగిలిన అదృష్టవంతుడికి ఇత్తడి బింది ఇత్తడి సొంపిస్తాను. ఒరే బావా ఆగరా, ఎక్కడికే డబ్బులా ఎల్లుండి తల. ఓరే బావా, నెత్తి మీద టోపీ, కళ్ళ కళ్ళ చూడు, చేతిలో సిగరెట్, కింద కరువు. ఒరే ఎల్రా కప్పలు చూస్తారా? ఒరే అమ్మ గుంటూ వెళ్ళిపోతాడా బాయ్? ఏంటేసారా రే? क्या रे? टिप्पू टी स्टॉल में 1 कप चाय नहीं, सिप्पा बिरयानी नहीं, ये सप्तगिरी बस में बिरयानी राइस बैग आना, ये शबरगिरी बस में चाय पत्ती आना, दोनों बस लेट हो गया, मेरा बिजनेस कंप्लीट खराब हो गया। ఇక్కడ పెళ్లి పార్టీ కూర్చోబెట్టా చూసేవేటి? मुझको मालूम नहीं, बिरयानी राइस आना। చెప్పి తినిపించుకోబెట్టి నేను పెళ్లి పార్టీ గురించి మాట్లాడతా, బిర్యానీ గురించి మాట్లాడతావు. ఏంటి ఇక్కడ కూర్చున్న మ్యారేజ్ పార్టీయా? నువ్వు గాని చూసావా? ఆ సప్తగిరి బస్ ఎక్కేశారుగా? ఏటా సప్తగిరి ట్రావెల్స్ ఆ పార్టీ నేను తీసుకొస్తాను, తీసుకెళ్తారా? వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు. అయిపోయినా సొంపెరగాలి. अरे 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 ये दाल पप गुड़िया बादम पप गुड़िया क्यों बोलती है? తెలిసిందే పోలాను. ఏం తెలిసింది? నాకు తెలిసి నేను చెప్పలేకనా? అటు తలపోయినా ఊరుకుంటాడు, టికెట్ మీద 10 పైసలు కమిషన్ పోయినా గిజగిజలాడిపోతాడు, ఒక్క ప్యాసింజర్ మిస్ అయినా బాధపడిపోతాడు. నువ్వేమో వాడిని రెచ్చగొట్టి పంపించావు. అసలే ఆ సప్తగిరి వాడికి శబరిగిరి వాడికి లడాయి లట్ఫెట్. ఇప్పుడు వీడు పోయి ఏం ధామాలు చేస్తాడో ఏమో. ఏటమ్మా మిమ్మల్ని నేను అట్టుకొస్తే ఈ బస్ ఎక్కేరేటి? ఇది అన్న మామూలు బస్ అనుకున్నారా? పోయిన మంగళవారం రావులపాలెంలో బ్రిడ్జ్ ను గుద్దితే 150 మంది మీలాగే మ్యారేజ్ పార్టీ అవుట్. రెండు టికెట్లమ్మా. 2 టికెట్లేటి? పిల్లకి అర టికెటేగా. పెద్ద మనిషి అయిన పిల్లకి హాఫ్ టికెట్. పెళ్లి కాని పిల్లకి అర టికెట్ అని గవర్నమెంట్ పేపర్లు వేస్తారు చూడలేదా? సరే కూర్చో. ఆ టికెట్ ఆ ఊరు వెళ్ళదయ్యా. కాలయ్య బాబు కాలు. కాలా కర్ర అనుకున్నాలే. టికెట్ టికెట్ టికెట్. ముందు మా ఆవిడ తీస్తాంది. మీ ఆవిడ ముందు తీసుకుందా? ఆవిడ ఇందాక ఎవరో కుర్రాన్ని తీసుకుందా? ఎదర టైర్ కింద ఒక పంది పడుకొని ఉంది. ఆ పంది లేచిన తర్వాతే బస్సు బయలుదేరుతుంది.
అన్నవరం పిఠాపురం గురుగారు ఎవరండి సామాన్లు ఏం పట్టాలి చెప్తాను బాగా తీయండి గణేష్ సర్చి ఈ తీసుకో పెద్దమ్మా మల్లవన్ గడ్డే అన్నవరం పిఠాపురం చవర్లకోట కడియం ఈ లోహడన్నాడా బస్సు మొత్తం నింపి పూడ్చినవే బస్సు ఉబ్బిపోయి పగిలిపోతున్నారు సైడ్ సొల్లుంగారు ప్రయాణికులారా బస్సు బయలుదేరటకు సిద్ధముగా ఉన్నది మీ అందరూ మీ మీ ఇష్టదేవాలు ప్రార్థించుకోండి చాలా అలర్ట్ గా ఉన్నారు రైట్ రైట్ 7, 14, 19, 22, 1, 2, 3. ఇంతకీ ఈ రోజు కలెక్షన్ ఎంత 7,490 రూపాయలు ఇంతేనా ఇంతేనా అంటున్నారా ఒక్క నిమిషం 7,490 రూపాయలు 50 పైసలు 50 పైసలు ఆ. అవును గణేష్ ఎక్కడ మరత్త రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి మామ ఇన్ని దుడ్లు తెచ్చి ఇక్కడ పోస్తా ఉంటే మీరు ఎప్పుడు వాడిని అడుగుతారండి సార్ సార్ వాడు సైడ్ బిజినెస్ కూడా మొదలు పెట్టాడు హ్మ్. భయంకరంగా కమిషన్ పెంచేశాడు ఆ. ట్రిప్ కి 5 టికెట్లు కొట్టేయబట్టాడు ఆహా. 100 రూపాయలు నొక్కేయబట్టాడు మేము దా ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే మీరు తాను అడుగుతారండి సార్ మొన్న ఒకేడు చేస్తారా కాకులన్నీ కలిసి అవసరం నల్లగొన్నదంతా నమ్ముతారేటి బట్టన్ల బాత్రూమ్లు కాదురా మీ నోట్లో కదా పెనాలి సీపు కడితే కింద లాడించాలి లాడేటో చిన్నప్పటి నుంచి అయ్యగారికి బాగా తెలుసు అయ్యగారండి ఆ. డాల్ఫిని పెనాయిల్ వచ్చిందండి దాన్ని మన బాత్రూమ్ లో కొంత వేసేసి ఆ. చీపురు కడతోటి కడిగేసేసి ఆ. ఆ చేతోటి అమ్మగారి తల రుద్దేసి వెళ్ళిపోదామని వచ్చానండి అలాగే. వెళ్ళొస్తారండి అయ్యగారండి వినాయలతో అమ్మగారికి తల రుత్తావా ఇది కాకపట్టానికి వచ్చింది దీన్ని అసలు ఒరేయ్ ఆ. నేను క్లీనర్ గా వచ్చి ఆ తర్వాత కండక్టర్ అయ్యి ఆ తర్వాత ఓనర్ అయినరా ఎవరెవరు ఎలాంటి వాళ్ళు ఎవరి వల్ల నేను నిలబడ్డానో నాకు బాగా తెలుసురా మరీ అంత పొగడేయకండి సార్ దిస్ ఇస్ టూ మచ్ ఏదో మా పని మేము దా చేసుకుంటాం నేను చెప్పింది గణేష్ గురించి అది సరే కడియంలో వేసిన అరటికెలకి రావులపాలెంలో వేసిన తమలపాకు బుట్టలకి యానంలో వేసిన మొక్కజొన్న పొత్తుల బస్తాలకి ఇందులో లెక్క రాలేదుంటరా రాలేదేంట్రా ఇప్పుడు వస్తాం చూడండి సార్ ఆ, ఇది అరటి ఆకుల కట్ట ఇది తమలపాకుల బుట్ట మొక్కజొన్న పొత్తుల బస్తా వీడు వేసేశాడు అవునురా ఆ. ఆ అడ్డకురసగాడి గిరాకీ ఎలా ఉంది ఎట్టుండు సారు బస్సు ఎక్కేవాడదా లేడు టికెట్స్ ఇచ్చేవాడదా లేడు బస్సులో సీట్లను తీసేసి ఏ ఇసుకలాది వాడుకో ఇచ్చుకుంటే మంచిదా చూసి అవి దానికి కూడా పనికిరావురా కుక్కల దాని కింద పనికి వస్తాయి ఏంట్రా అది బస్సుల కలెక్షన్ ఇంతేనా జనం బస్సులు ఎక్కడం మానేశారా మన బస్సు ఎక్కడ మానేశారండి అంతా బాబురావు బస్సు ఎక్కుతున్నారు దున్నపోతులాగా ఉన్నారు మీరంతా ఏం చేస్తున్నారు గాడిదలు వస్తున్నారా ఏం చేయమంటారండి ఆ గణేష్ గారు మన బస్సుల్లో ఎక్కిన ప్యాసింజర్లు కూడా లాక్కెళ్ళి ఆడ బస్సులో కుక్కేస్తున్నాడు. జనాలు మరేనండి ఆడి బస్సులో నించునే వెళ్తున్నారు కానండి మన బస్సులో స్పాంజీ సీట్లు ఉన్నాయి రమ్మన్నా చీ కొడుతున్నారండి ఆ గణేష్ గారు మరీ ఓవర్ అయిపోతున్నాడండి మీరు ఒకసారి ఆ బాబురావు గారితో మాట్లాడాలా హ, బాబురావు గారేంట్రా గారు ఆడికి కూడా గారైతే నాకు ఆడికి తేడా ఏంటి ఆడొక ఓనరు ఆడికి ఒక బస్సు చెప్తాన్రా ఆడి సంగతి